ఒక దారి మూసుకుపోతే మరో దారి ఖచ్చితంగా తెరుచుకుంటుంది. దాన్ని గుర్తిస్తే మనం సగం సక్సెస్ అయినట్టే. విజయం దక్కే ఒక దారి మూసుకుపోయిందా? అయితే దేవుడు మరో దారి మీకు సిద్ధం చేసే ఉంటాడు. దాన్ని వెతికే పనిలో పడండి, అంతే తప్ప నిరాశలో కూరుకుపోకండి. కొంతమందికి విజయం దక్కదని తెలిసినా విజయాన్ని అందుకునే ప్రయాణం చాలా పొడవైందని అర్థమైనా త్రుటిలో విజయం చేజారినా ఎంతో నిరాశపడిపోతుంటారు. అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. విజయం దక్కే దారులు మూసుకుపోయినట్టనిపిస్తే నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవడం కాదు. ఒక దారి మూసిన దేవుడు ఖచ్చితంగా మీకోసం రెండో దారిని తెరుస్తాడు అన్న నమ్మకంతో ముందుకు సాగాలి. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. మీ కలలు సాకారమవుతాయి. విజయం అంటే విస్తరిలో వడ్డించిన ఆహారం కాదు, నేరుగా తినేయడానికి. మీరే దానికోసం కష్టపడాలి. మీ ఆనందాలను, సౌకర్యాలను వదులుకోవాలి. విజయం దక్కితే జీవితంలో అన్నీ మీ వెంటే వస్తాయి. మీరు సుఖాల వెంట పరిగెడితే విజేత అవ్వడం కష్టం. క్రమశిక్షణ, నిరంతర కృషి, దృఢ సంకల్పం, సాధించాలన్న పట్టుదల, ఫోకస్ ఇవి మాత్రమే మీలో ఉండాలి. నిరాశ, నిస్పృహలను బయటికి తీసేయండి. అందమైన, అద్భుతమైన మనస్తత్వాన్ని తెచ్చుకోండి. స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోండి. అపజయం జీవితానికి అంతం కాదు. అపజయాలను దాటుకుంటూ విజయ శిఖరాలను చేరుకోవాలని అర్థం. చేతికి నేరుగా అందే జామకాయ కన్నా అందని ద్రాక్ష పండే టేస్టీగా ఉంటుంది. అలాగే విజయం సులభంగా అందితే దాని విలువ మీకు ఎలా తెలుస్తుంది? అందుకే విజేత అవ్వాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలి. నక్షత్రాలను చూడాలనుకుంటే తల ఎత్తి ఆకాశాన్ని చూడాలి, కానీ మెడ నొప్పి పెడుతుంది కదా అని నేలవైపుగా చూస్తే నక్షత్రాలు కనిపించవు. నొప్పిని భరిస్తూ ఉంటేనే నక్షత్రం మెరుపులను మీరు చూడగలరు. ఓటమి ఎదురవగానే ఏడ్చేయడం, పక్కవాళ్ల దగ్గరకు వెళ్ళి బాధపడిపోవడం వంటి పనులు మానేయండి. అదే మీ విజయానికి మొదటి మెట్టు అనుకోండి. ఫెయిల్ అయినప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు సాగండి, అంతేకాని వెనక్కి తగ్గకండి. దారి మూసుకుపోయిందనే కన్నా కొత్త దారి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి పాఠం. వైఫల్యం నుంచి ఒక జీవిత పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మీకు విజయ సోపానాలుగా మారుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీలో స్ఫూర్తి రగలాలంటే ఎంతో కష్టపడి విజయాలు అందుకున్న వ్యక్తుల విజయ గాథలను చదవండి. వాటిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి. ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడు కాలేడు. దాని వెనుక వాళ్ళు పడ్డ ఏళ్ల నాటి కృషి ఉంటుంది. ఎన్నో త్యాగాలుంటాయి. తూరపు కొండలు నునుపు అన్నట్టుగా కోటీశ్వర్ల జీవితాలను చూసి కొంతమంది కుళ్ళుకుంటారు. వాళ్ళ జీవితంలో కూడా అడుగడుగున ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దాన్ని వారు అధిగమించే అవకాశాల కోసం చూస్తారు. అలా అధిగమించని వాళ్ళు అడుక్కు పడిపోతారు. కొందరు మాత్రమే బిలియనియర్లుగా మిగులుతారు. సమస్యలు లేని జీవితం ఉండదు, అది కోటీశ్వరులైనా పేదవారైనా. విజయానికి కూడా ధనిక, పేద అనే తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఎదుటివారి జీవితాన్ని చూసి అసూయపడడం కన్నా మీ జీవితాన్ని విజయవంతం ఎలా చేసుకోవాలో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.